కోటి మాయలా దేవుడావు అయ్యప్ప కొండ కోడల్లో వెలిసినావు అనికంట కోటి మాయలా దేవుడావు అయ్యప్ప కొండ కోడల్లో వెలిసినావు అనికంట కోడల్లో వెలిసినావు అయ్యప్ప కోటి మాయలా దేవుడావు అయ్యప్ప కొండ కోడల్లో వెలిసినావు 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 అయ్యప్ప కొండ కోడల్లో దయచేసి అభిషేకం చేసిన వాళ్ళు కూర్చోవాలి స్వామి. ఎన్నుకున్న స్వాములకు ఒక్కటి కూడా దండాలు వేసుకున్న వాళ్ళు కూర్చోవాలి స్వామి. దయచేసి విగ్రహం అభిషేకం ముందున్న స్వాములందరూ కూర్చోవాలి. అందరు కూర్చుంటేనే ఎన్నుకున్న వాళ్ళకి అనిపిస్తారు.
అయ్యప్ప జిందగతో స్వామి జిందగతో అయ్యప్ప జిందగతో స్వామి జిందగతో అయ్యప్ప జిందగతో స్వామి జిందగతో అయ్యప్ప జిందగతో దయచేసి అందరు స్వామికి స్వాగతం పలకాలి. దారిగా వదిలేయాలి. 5 నిమిషాల్లో పరిగణిస్తా. సౌండ్ వచ్చాడు కూర్చోండి. స్వామి ఇంట్లోకి మీరు రాగానే స్వామి పూలు స్వామి సిద్ధపెట్టండి.
ఎవరో ఒక స్వామి చేయి నొప్పితోనో లేకపోతే కాళ్ళు నొప్పితోనో చేయొచ్చు. దాని చూసి చుట్టుపక్కల ఎవరు చేయొచ్చు. పోయి స్వామి పక్క కూర్చుంటా కూర్చోడు ఆయన నుంచి పక్కోడు ఎత్తాడు. రెండు చేతులు పైకెత్తాడు, తలపైన చేయి నొప్పి ఉంటే పోయి కూర్చోవచ్చు. నన్ను చూసి మీరందరూ చేరిపోతారు. మీరు బాగుపడాలి కదా అందరు. మీరు కూడా దీక్ష లేని వాళ్ళు కూడా ఎవ్వరికి అయ్యే పనులు కావాలంటే వాళ్ళు రెండు చేతులు పైకి ఎత్తాల్సిందే. మోమాట గుళ్ళో మోమాట పడితే పుణ్యం రాదు, బల్లో మోమాట పడితే చదువు రాదు. ఓకేనా? శ్రీనివాసం ఇంత ఆనందంగా ఇంత అంగరంగ వైభవంగా మన కోసం చేస్తున్నాడు. అలంకార సేవయంలో దాగి ఉన్న
అయ్యప్ప భక్త బృందంతో శ్రీనివాస్ కరీమాబాద్ స్వామికి చిరు ఆశీర్వచనం. స్వామి పాండురంగ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ విఠలే హరినారాయణ స్వామి ఆపేసేయండి. ఆశీర్వచనం ప్రదక్షిణ అంత అయిపోయిన తర్వాత ఒకవైపు స్వాములకు భిక్ష నడుస్తుంటే మన ఈ కార్యక్రమం సైమల్టేనియస్ గా నడిపించుకుందాం. దయచేసి ఆగండి, కాలతీతం అయింది. స్వామి శ్రీనివాసం వెళ్ళి నైవేద్యం తీసుకురాబండి. మీ గుడిలో ఉన్న స్వాములు ఎవరు వెళ్ళి Thank you.
తండ్రి రాక్షసుల కూల్చితివయ్యా కొండగట్టులో వెలసితివయ్యా తండ్రి రాక్షసుల కూల్చితివయ్యా కొండగట్టులో వెలసితివయ్యా తండ్రి రాక్షసుల కూల్చితివయ్యా కొండగట్టులో వెలసితివయ్యా తండ్రి రాక్షసుల కూల్చితివయ్యా కొండగట్టులో వెలసిన అన్నన్నా నీ అన్నదన్న మా కొండాలు కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చివయ్యా పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చివయ్యా కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చివయ్యా స్వామి శరణం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు ఇబ్బంది లేదు. శ్రీనివాస్ స్వామి ఒక్కడక్కడ ఉండాలి, మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి. దయచేసి కన్యాస్వామికి హెల్ప్ ఉండాలి. వాళ్ళ మార్గబలం స్వామి ఎక్కడో పోయింది పాపం, మీరందరూ వాళ్ళ మణికంఠ కుచ్చస్వామి ఎక్కడో పోయింది. స్వామి వాళ్ళ మిగతా వాళ్ళు కూర్చోవాలి దయచేసి ప్లీజ్. స్వాములు వాళ్ళు చెప్పించుకోవాలి, అందరూ రావాలి. నేను 20 సార్లు పోయినా కూర్చొని, నేను 40 సార్లు పోయినా స్వామి, అవన్నీ అవసరం లేదు నాకు, చెప్పింది వినండి అంతే. సౌండ్ ఉంటే ఇంట్లో చేసుకో, సౌండ్ ఇక్కడ కాదు దయచేసి. ఎందుకు కూర్చోండి, అయ్యప్ప ముందు ఏం మాట్లాడద్దు. నాకు శ్రీనివాస స్వామి నైవేద్యం సొంతం ఎప్పుడు ఉన్నది అక్కడ. ప్లీజ్ మీకు మీరే స్థలం సృష్టించుకొని కూర్చోండి. ఒకవేళ స్థలం కూర్చోండి వెనక నిల్చోండి, గోడల్లో నిల్చోండి, మధ్యలో మధ్య నిల్చుకోండి ఎవరు కాదు. స్వామి స్వామి కూర్చోండి అందరూ. 2 నిమిషాల్లో పట్టలిగిస్తాను, 2 నిమిషాలు. స్వామి శరణయ్యప్ప. 18 సార్లు శబరిమల పోవడం అంటే అది మామూలు విషయం కాదు. స్వామి కరుణాకర్, మనం ఇంట్లో ఒక సత్యవంతం చేసుకోవాలనుకుంటే ఏడాది ఒకసారి చేసుకోవాలి. ఆడుతున్నాడు కట్టుకున్నాడు, 10 పనులు కూర్చుకున్నాడు, ఎన్ని పనులు ఉంటాయి. ఏడాదికి ఒకసారి చేసుకునే కేదార్నాథ్కి అంత శ్రమ ఉంటే ఒక్కరోజు చేసుకునేది. మళ్ళీ కేదార్నాథ్ అయ్యగారు వస్తాడు, బుడబుడ కథ చెప్తాడు, పుణ్యవతి భాగ్యవతి అంటాడు, నేను ఆమె చేసుకున్నాను ఇవి చేసుకుంటాడు, కొబ్బరి వెళ్ళిపోతాడు. 10 నిమిషాలు కదా. కానీ అయ్యప్ప పూజ అంటే రోజు 40 నిమిషాలు చేసుకోవాలి. పొద్దున 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు. అట్లా ఎన్ని రోజులు? 10 రోజులా? అందరు 40 రోజులు చేస్తారా? 40 కదా. నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతాను. ఎన్ని రోజులు? 48 రోజులు, 41 రోజులు అందరం చేస్తాను కదా. మరి ఒక్క రోజు కేదార్నాథ్ సత్యనాథానికి అంత శ్రమ తీసుకుంటే 41 రోజులు పూజ చేసి భార్య పిల్లలు వదిలిపెట్టి చేయాలంటే ఎంత శ్రమ అవసరం ఉంటుంది. అందులో 18 సంవత్సరాలు అంటే ఆయన భార్య ఎంత సహకరిస్తే చేస్తున్నారు వ్రతం. అమ్మ ఒకసారి తీసుకురావడమ్మా ఏం కదమ్మా, అంత మన పడవతోట నిలబడు. అయ్యో నిలబడు, ఆమె ఎంత నిలబడు, నేను కూర్చుంటా మరి నిలబడకూడదు. ఎంత శ్రమ తల్లికి. అందరూ మంచి జేజేలు పలకండి తల్లికి, ఆశీర్వచనం చేయండి. ఆ తల్లికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉంటే ఆ స్త్రీమూర్తి 18 ఏళ్ళు వేసుకోవయ్యా అని ఆయనకు సహకరిస్తుంది. నేను మాట్లాడు, ఎవరు మాట్లాడదు. నీకు మైక్ ఇస్తే నువ్వు మాట్లాడు, ఓకేనా? స్పీకర్ ముందు ఎమ్మెల్యేలు మాట్లాడతారా? మాట్లాడండి. నేను స్పీకర్ ఇక్కడ, మీరంతా ఎమ్మెల్యే, మీరు మాట్లాడదు. ఆ మాతృమూర్తి ఎంత సహకరిస్తే చేస్తా. ఆ ఒక్కదేనా? అలా ఆడిపిల్లలు నిలబడాలి, ఆడిపిల్లలు మమ్మడి నిలబడాలి లేరా? కట్నం దగ్గర ఏమో ఒక్కరికి 4 రూపాయలు, ఇప్పుడేమో ఒక్కరు నిలబడతారు. ఆడబిడ్డ కట్నాలకి నేను 10 మంది వస్తారు. నిలబడి ఆడబిడ్డలు మీ ఆశీర్వచనం, తల్లిదండ్రుల ఆశీర్వచనం, మనందరి సహకారం ఈ ఉంటేనే. నువ్వు ముందుగా అబ్బో అవి కొద్దిగా కట్నం పెట్టడం సేనం ఇద్దరికి పెట్టు. ఇవి ఇదొలకుండా ఒక్కొక్క శాతం ఎక్కువ నువ్వు మళ్ళీ అవి చెప్పకు, నాకు ఎక్కువ ఇచ్చిందని వీళ్ళ ఆశీర్వచనం. ఇంతమంది పెద్ద అతిథులు వచ్చింది చూడు. పాపం శ్రీనివాస్ మీద అభిమానం మీద ఇంతమంది పెద్ద మనుషుల అభిమానం, ఇంతమంది ఆశీర్వచనం ఉంటేనే సాధ్యపడుతుంది, లేకుంటే అస్సలు సాధ్యపడదు.
అర్థమైంది. మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీనిస్వామి ఏమవుతాడు? కన్యాస్వామి. అట్లే కన్యాస్వామిగా మళ్ళీ 18వ ఏడు పూజకి మనందరం రావాలని కోరుకుందాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 18వ ఏడు వరకు మనం అందరం చల్లగా ఉండాలి. మనందరం కూడా వచ్చే స్వామిని ఆశీర్వదించాలి. ఓకేనా? యో వేదా బ్రహ్మణ వేదామృతేనామృతాంబరే తస్మై కన్యాస్వామి ఒక కన్యాస్వామి తస్మై బ్రహ్మ ఒక్కలే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయకీర్తిం ప్రయాందదః 18 సారి స్వామిని నారికేళ స్వామి అంటారు. నారికేళ స్వామి అంటే 18 సారి శబరియాత్ర చేసిన తర్వాత పంబలో వెళ్ళి అక్కడ ఒక కొబ్బరి చెట్టును నాటాలని సనాతన సాంప్రదాయం వస్తున్నది. అది అక్కడ నారికేళాన్ని పెట్టి మంత్రదీక్ష తీసుకోవాలి. కానీ శ్రీనివాస మంత్రదీక్ష వద్దు గురువు గారు, మేము ఉండలేము, మా ఇంట్లో అన్ని అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి మాకు సాధ్యపడదు, కాబట్టి మంత్రదండం ఇవ్వండి, ఆశీర్వదించండి, అంతవరకే, అలా మీ మంత్రదండం మీరు తీసుకుపోండి అని ఆయన కోరిక. అంతేనా శ్రీను? ఉంటావా నిష్టగా? రైట్ సంవత్సరం. అది దమ్ము ఉండాలి, ఒప్పుకునే దమ్ము ఉండాలి. ఎంత దమ్ము ఉంటే ఒప్పుకుంటారు? అవును కదా? ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం అనేది ఉండాలి. గుప్పిట్లో కాదు, గుండెలో ఉండాలి. గురుగారు ఇవ్వండి, ఆశీర్వాదం చేయండి, మళ్ళీ మీకు అప్పగింతలు చేస్తా, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ నా కుటీరంలో పెట్టుకుంటా అని ఆయన కోరిక. మంత్రోపదేశం చేసుకుంటే ఏంటయ్యా అంటే బ్రాహ్మణులాగా ఉండాలి. సరే, ఇప్పుడు బ్రాహ్మణులే చెడిపోతాను తర్వాత విషయం. బ్రాహ్మణులాగా ఉండాలి, ఇంట్లో కూడా అట్లాగే ఉండాలి. అర్థమైందా? మీ అందరి సమక్షంలో స్వామికి మంత్ర దీక్ష. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తం ప్రయాందదః భాగదే. ఒకసారి లేచిన అందరి సభకు నమస్కారం చేసుకో. 50-20 మీ భార్యకి గిన్నె రోజుల మోషన్కి ఇప్పుడు ఎలాగా రామకృష్ణ ఆమెకి స్వామి అది పట్టుకొని నిలబడరాదు. అందరూ స్వామిని ఆశ్రయించండి చక్కగా. యో వేదా బ్రహ్మణ వేదామృతేన కర్ణకర్. ఈ పూజకు ఇంత సహకరించి పాపం నీకు వాళ్ళ బామర్ది పాపం ఎంత శ్రమకొచ్చిండు. కర్ణకర్ మీ బామర్దికి ఎంత సహకరించను. ఒకసారి సంశరణం అడవిడ లేని ఒకసారి పైకి రండి. మగనాటి పడుతుంది కానీ కట్నం అవుతుంది. నేను సత్తావతో ఆ కట్నం పెట్టడానికి మీరే ఇవ్వాలి. మా గుత్తులమ్మ బంగారు తిరుపతిలో కూడా దొరకాలి మా స్వామికి, మా సీనుకు. బ్రహ్మణ వేదామృతేన సటకుడు. ఇంకోళ్ళు ఎవరు? శ్రీస్వామి ఇక్కడ రా. రమేష్ మల్లేశం మీ సటకుడు. కుమారస్వామి గారు, శ్రీనివాస్ గారు, కుటుంబ సభ్యులు, మీ బామ్మరిది. అయ్యో అసలు బామ్మరిది పిలుచుకోవాలి, లేకపోతే భార్య అడిగిందంటే కష్టమవుతుంది. అత్తగారులను బాగా చూసుకోవాలి ఎప్పుడైనా. బామ్మరిది ఏది? హరికిషన్, హరిభూషణ్ గారు, వెంకటేశ్వర్లు గారు రండి. స్వామి 5 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయింది. ఇక పెద్ద పెద్ద విశేషమైన పూజ కదా మరి. మళ్ళీ ఈ పూజ చూడాలంటే 18 ఏళ్ళు ఆగాలి మనం, అవునా కదా? స్వాములు అందరు రండి, కుటుంబ సభ్యులు. నరేందర్ స్వామి, ఒకవేళ పేరు మర్చిపోతే దగ్గరికి వచ్చి నన్ను పిలుస్తలేవేంది అనాలే, కానీ అలగొద్దు. నన్ను పిలుస్తలేవే అనాలి ముందరికి వచ్చి. సాగర్లో సారంగపల్లి గారు, శ్రీనివాస్ సాగర్ గారు, కానీ ఇంకా స్వామి రండి అందరు ఒకసారి. సుమన్ స్వామి నైవేద్యం పెట్టేసి అయిపోయింది. అమ్మాయి దిగండి అందరు కనీసం తెలుసా. స్వామి శరణం తీసుకుంటుందా? స్వామి శరణం శరణమయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప.
అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప అయ్యప్ప శరణం శరణమయ్యప్ప జ్యోతి స్వరూప శరణమయ్యప్ప స్వరూప శరణమయ్యప్ప జ్యోతి స్వరూప శరణమయ్యప్ప జ్యోతి స్వరూప శరణమయ్యప్ప అకరా జ్యోతి శరణమయ్యప్ప అకరా జ్యోతి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణం. పడంతా వెలిగించిన తర్వాత ఎక్కడ వాళ్ళక్కడ దయచేసి కూర్చోవాలి, ఎవ్వరు నిలబడద్దు, కూర్చోవాలి. కూర్చుంటే నువ్వు జ్యోతిని గౌరవించినట్టు, లేకుంటే ఏం లాభం స్వామి. కూర్చోండి. స్వామి శరణం. స్వామి కూర్చోండి, పైన ఉన్న వాళ్ళు కూర్చోండి, అందరు కూర్చోండి. అది ముట్టించుకో. స్వామి ఇటు కూర్చోదాం స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప వన్నా నిలబడి శరణమయ్యప్ప వన్నా నిలబడి శరణమయ్యప్ప మూలా నిలబడి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఆలా నిలబడి శరణమయ్యప్ప ఐలా నిలబడి శరణమయ్యప్ప ఆలా నిలబడి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఏలా నిలబడి శరణమయ్యప్ప ఎన్నిలా నిలబడి శరణమయ్యప్ప అమ్మిలా నిలబడి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఆలా నిలబడి శరణమయ్యప్ప అల్లా నిలబడి శరణమయ్యప్ప అల్లా నిలబడి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప అల్లా నిలబడి శరణమయ్యప్ప అల్లా నిలబడి శరణమయ్యప్ప అల్లా నిలబడి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప అల్లా నిలబడి శరణమయ్యప్ప అల్లా నిలబడి శరణమయ్యప్ప అద్వైతాంబడి శరణమయ్యప్ప స్వామి పుణ్యప్ప అయ్యప్ప పుణ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప జ్యోతి స్వరూప శరణమయ్యప్ప స్వామి పుణ్యప్ప అయ్యప్ప పుణ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప శంకరాయ మంగళాయ మంగళం శంకరీ మనోహరాయ కాతలాయ మంగళం శివరాయ మంగళం సదాశయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం రాజరాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభా మంగళం ఉల్లాసి వీరమణి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి కవిరలుగా చేసినాము పంచభూతములు తీసి కవిరలుగా చేసినాము పంచభూతములు తీసి కవిరలుగా చేసినాము కములు తీసి కవిరలుగా చేసినాము రామసముని గుణము తీసి కరుణములు తోసినాము రామసముని గుణము తీసి కరుణములు తోసినాము నిరాకార 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 నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి
తీసి ధూపముగా వేసినాము గుణాల గుణము తీసి ధూపముగా వేసినాము గుణాల గుణము తీసి ధూపముగా వేసినాను అహంకార గుణము తీసి అక్షింతలు వేసినాము అహంకార గుణము తీసి అక్షంతలు వేసినాము గుణాల గుణము తీసి ధూపముగా వేసినాము గుణాల గుణము తీసి ధూపముగా వేసినాము అహంకార గుణము తీసి అక్షింతలు వేసినాము అహంకార గుణము తీసి అక్షంతలు వేసినాను నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి 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 నీకు హారతి శ్రీ వెంకట వరద హృదయ నీకు హారతి శ్రీ వెంకట వరద హృదయ నీకు హారతి భరణి శబరి మురళి వాస మంగళ హారతి భరణి శబరి మురళి వాస మంగళ హారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళ హారతి నిరాకార నిరంజన నీకు హారతి అయ్యప్ప స్వామి నీకు మంగళ హారతి నిరాకార నిరంజన నీకు హారతి నిరాకార నిరంజన నీకు హారతి నిరాకార నిరంజన నీకు హారతి అందరూ హార్దిక దండం పెట్టుకోండి భూతనాథాయ విద్మహే బహుద్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మేయస్సు సదాశివో అక్కడ పెట్టేసామి శ్రీ పైన పెట్టు కింద పెట్టాలి అంటుకుంటారు శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్రేభ స్వామినే నమః వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి యాని కాంచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం ప్రదక్షిణ చేయండి ఆత్మాభవ సంభవ ప్రాహిమాంగమయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శబరీశ్వర శ్రీ పూర్ణ పుష్కలంబా సమేత హరిహరపుత్రేభ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి చిత్రమాచ్ఛాదయామి చమరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళనారోహయామి గజానారోహయామి అశ్వనారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార భోజాంబరికల్పయామి లోకవీరం మహాభూజ్యం సర్వరక్ష చేతులు తలపైన పెట్టండి స్తోత్రం చెప్పినప్పుడు లోకవీరం మహాభూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప విభూజం విశ్వభంగం విష్ణుశంభా ప్రియం సుతం క్షిప్రప్రసాదరథం శాస్త్రం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప అస్మద్కులేశ్వరం దేవం అస్మశత్రువినాశనం అస్మదిష్టప్రదాతారం శాస్త్రం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప వంశతిలకం కేరళే కేలి విగ్రహం ఆత్రానవరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప మాతంగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప సదానంద సర్వభూతదయావర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధపడేంద్రః తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావసతి మానసే స్వామియే శరణమయ్యప్ప దయచేసి కూర్చున్న స్వాములందరూ నిలబడాలి స్వాములు కూర్చున్న స్వాములందరూ నిలబడాలి స్వామి నిలబడండి స్వాములు ఒక 2 నిమిషాలు టైం అనేది భిక్షకి నిల్చోండి స్వామి శరణం స్వామి నిల్చోండి స్వామి
స్వామి నిల్చోండి. ఇంత మైకులు ముట్టుకుంటే నిలబడలేదు, దగ్గర పెట్టి లావట అల్లిమల్లి పెళ్ళికొట్టు ఫోటో పెట్టి అడి అడి బాబా గుడి గుడి బాబా అడి అడి బాబా గుడి గుడి బాబా స్వామి శ్రీనివాస్ కలిసి స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి ఒక సీన్స్ ఒకసారి ఇక్కడికి రా. కామర్స్ వరంగల్ రవీంద్ర రెడ్డి గారు మీ అందరూ స్వామి రండి ప్లీజ్, అందరూ రండి, అందరూ రండి, అందరూ మన వరంగల్ ప్రముఖులు వీళ్ళందరూ, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పిల్లలకి బాధ్యమైన వీళ్ళందరూ. పూర్వ అధ్యక్షులు దిట్టి కుమారస్వామి గారు, కడకం వెంకయ్య గారు పూర్వ అధ్యక్షులు, అందరూ రండి దయచేసి. స్వామి స్వామి బ్రహ్మణో వేదామృతేనామృతాంబరే తస్మై గుణక బ్రహ్మజ అహికేతే మృదాందదో భాగదేయ దైవే బ్రహ్మణయతే బ్రాహ్మణాభ్యే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః सर्वाभिरेवेणं देवताभिरुद्धरते यावदेर्वै देवताः सर्वावेदविधि ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यः वेदविद्यादिवेदिवे नमस्कुर्यान्न शीलं कीर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्त्यान्तराय सर्वस्तोमोदे रात्रौत्तमवद्भवति सर्वस्याप्ते. స్వామి అమ్మ మాధస్వాములు మీ కొబ్బరికాయల తర్వాత కొట్టుకోవాలి. ముందు స్వాములకు మీరు సేవ చేయండి, ఒకళ్ళు విస్తలు వేయండి, ఒకళ్ళు మంచిలు పెట్టండి, ఒకళ్ళు కూరలు భజన చేయండి. స్వాములు చాలా మంది వచ్చారు కాబట్టి ముందు
ఇక్కడ పూలు పెట్టాను స్వామి. స్వాములకు వడ్డన మీరు మాతృస్వాములు అంతా పక్క జరిగితే వడ్డన వస్తే ఇక్కడ దారి ఇవ్వండి. మాతృస్వాములు ఇంట్లో కూర్చోండి, స్వాములకు వడ్డన చేయండి. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. శ్రీకాంత్ కాలాతీతం అయింది, స్వాములకు వడ్డన చేయండి. అయ్యా ప్రముఖ పోయి వేసి నమస్కారం చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప. నేను పిలవగానే విచ్చేసినటువంటి అతిథులందరికీ మా అయ్యప్ప స్వామి తరఫున పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా భిక్ష చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి మాతా స్వాములందరూ కూడా మీరందరికీ వడ్డీయాలి. ఒక అంతకన్నా మీరు వడ్డిస్తే మీరందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా భిక్ష చేసుకోవాలి. దయచేసి కొంచెం తొవ్వలేదు, కొంచెం మీ అందరూ కొబ్బరికాయలు కొట్టుకునే కార్యక్రమం తర్వాత ఈ స్వామికి ఇప్పటికే లేట్ అయింది. మళ్ళీ రేపు ఇయ్యాలో వినాలి. మళ్ళా కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని, వారి వారి కుటుంబాలలో ఆనందంగా ఉండాలని చెప్పని అత్య ఐశ్వర్యాలు ప్రతినిత్యం కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా జరిగిపోవాలని చెప్పిన సందర్భంగా అయ్యప్ప స్వాముల నుండి వారికి ఆశీస్సులు కూడా అందజేయడం జరుగుతుంది. ఓం స్వామి. గంటలు తీసుకోవాలి. ఓం శ్రీ స్వామి. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. తూర్పు కూడా కాదు, భద్రకాళి గుడి దాకా పోతాంద్రం అంటే మంచి స్వాములు కోరుకుంటాం. ఇప్పటికే శరణయ్యప్ప. మేయర్ సుధారాణి గారు, స్వామి కోరికను మన్నించి రవీంద్ర రెడ్డి గారు, అందరూ పుర ప్రముఖులు అందరూ కూడా వచ్చారు స్వామి ఆశీర్వచనం తీసుకోవడానికి. 18వ సారి కాబట్టి మేమే నీ ఆశీర్వచనం తీసుకోవాలి. స్వాములు కానీ స్వామి శరణం, భిక్ష కూర్చోండి. స్వామి శరణం. స్వామి శరణయ్యప్ప. పైకి పోను, పైకి ఓకే. ఓకే పర్ఫెక్ట్. ఇంకా నిలబడాలి కొద్దిగా చూడండి చూడండి నగరన్న
వాడరా